ప్రస్తుతం బంగారానికి పోటీగా వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వెండికి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ కారణంగా వెండిలో అక్రమాలు చోటు చేసుకోకుండా స్వచ్ఛత నిర్ధారించేందుకు తప్పనిసరి హాల్ మార్కింగ్ నిబంధన తీసుకురానుంది. దీనివల్ల వెండి కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛతను ధృవీకరించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ రూల్ అమలు చేయడానికి ముందు కేంద్రం ఇందుకోసం మౌలిక సదుపాయాలు కల్పించనుంది. హాల్ మార్కింగ్ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనుంది. ఇవి ఏర్పాటు చేయడం పూర్తయిన తర్వాత కొత్త నిబంధన అమలు చేయనుందని తెలుస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 79వ వ్యవస్థాపక దినోత్సవం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ డైరెక్టర్ సంజయ్ గార్గ్ సిల్వర్ కు హాల్ మార్కింగ్ తీసుకురావడంపై ప్రకటన చేశారు. దేశంలో వెండి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి 2,72,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 2,72,000గా కొనసాగుతుండగా బెంగళూరులో 2,52,000గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర 2,52,000 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి 3 లక్షల మార్కుకు సిల్వర్ ధర చేరుకునే అవకాశం ఉందని గత కొంతకాలంగా వ్యాపార వర్గాలు అంచనా వస్తున్నాయి.